ఈ మ్యాంగో చూసారా ఎంత బాగుందో, పచ్చి మామిడికాయ అనమాట. ఇప్పుడు దీంతో నేను మామిడికాయ పప్పు చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్కి అయితే అస్సలు ఇష్టం ఉండదండి మామిడికాయ పప్పు అంటేనే, చాలా చిరాకుగా ఫేస్ పెడతాడు. నేను ములక్కాయ పప్పుచారు చేస్తున్నాను అనమాట, తన ఫేవరెట్. తనకి ములక్కాయ పప్పుచారు అంటే చాలా ఇష్టము. ఎంత అంటే వీక్లో ఒక 4-5 టైమ్స్ చేసినా సరే హ్యాపీగా తింటాడనమాట. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను కందిపప్పు అంటే క్లీన్ చేసుకొని ఉడకపెట్టుకున్నాను అనమాట. లైట్గా ఆయిల్ అండ్ పసుపు వేసాను. ఇవి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో ములక్కాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు వేసేసాను అనమాట. నేను కుక్కర్ మూత పెట్టను. కుక్కర్ మూత పెట్టి అంటే మనం కుక్ చేస్తే ఏంటంటే హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి మా హస్బెండ్కి ఇష్టం ఉండదు. అందుకని కుక్కర్కి విజిల్ అనేది పెట్టకుండా నార్మల్గానే నేను ప్లేట్ పెట్టేసి కుక్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే తనకి అలా ఇష్టం ఉండదు. ఇంకా నాకు తప్పదు కుక్కర్లో కుక్ చేయాలి అనుకుంటే తప్ప చేయను అనమాట. ఉడికిన పప్పుచారులో నుంచి చూడండి బాగా కుక్ అయిపోయింది. ములక్కాయ కూడా బాగా ఉడికినాయి అనమాట. ఇవి నేను ఇలా పొయ్యి మీద వేసేసి నేను వెళ్ళి మా బుడ్డోడితో ఆడుకొని వచ్చాను. మధ్య మధ్యలో వాడిని చూసుకోవడం అన్నది నా డ్యూటీ అనమాట. లేదంటే ఎక్కడ పడతాడు, ఏది తగిలించుకుంటాడో వాడికే తెలీదు. తీసి సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు పప్పు మెదుపుకుంటున్నాను అనమాట. పప్పు మెదిగాక ఇందులో నేను కారము అండ్ చింతపండు రసం వేస్తాను. కొంచెం కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ వేసుకుంటే అంటే హెల్త్కి మంచిది. మామూలుగా అంటే సాల్ట్ వేసుకుంటే హెల్త్కి అంత మంచిదేం కాదు. రాక్ సాల్ట్ అయితే హెల్త్కి అంటే టేస్ట్ బాగుంటుంది మెయిన్. మొత్తం మెదిగిపోయిందండి. నేను కారం వేసేసాను అండ్ చింతపండు పులుసు కొంచెం యాడ్ చేశాను అనమాట. మరి పులుపు ఎక్కువ లేకుండా చూసుకొని వేసుకోవాలి, లేదంటే పుల్లగా అయిపోతే తినలేరు. సాల్ట్ కూడా మనం చూసి వేసుకోవాలి. ఎక్కువైపోయిందంటే అది తినలేరు. తక్కువైనా పర్లేదు, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. మెంతులు, జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ వెల్లుల్లి వేయాలన్నమాట. అండ్ ఎండుమిర్చి. కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే పప్పుచారుకి చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఇంగు వేస్తున్నాను. నేను అంటే తాలింపు వేసేటప్పుడే షూట్ చేయాల్సింది. మా బుడ్డోని చూసుకుంటూ వర్క్ చేస్తున్నానండి. సో వాడి కోసం వాడు పరిగెత్తాల్సి వచ్చింది. చూసుకుంటూ నేను ఉరుకులు పరుకులతో నేను కుకింగ్ చేసుకోవాలి. డైలీ నాకు ఇదే పని అనమాట. వాడికి మొగ్లీ పెట్టేసి నేను ఇక్కడ కుకింగ్ చేసుకుంటున్నాను. వాడి ఫేవరెట్ మొగ్లీ వేసేసాను. సో ఇదండి పప్పుచారు. ఇంకా కాసేపు ఒక 5 minutes మరిగిస్తే, అంటే పప్పుచారు ఎంత మరిగిస్తే అంత టేస్ట్ వస్తుంది. సార్ చూడండి కంప్లీట్ అయిపోయింది. స్మెల్ అయితే యాక్చువల్ ఎంత వస్తుంది, టేస్ట్ కూడా అన్నీ సరిపోయాయి. చాలా బాగుంది. ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను.